జగిత్యాల జిల్లా కేంద్రం పొలవస గ్రామానికి చెందిన డాక్టర్ పాలెప్ గారు ముంబైలో స్థిరపడి ఒక గైనకాలజిస్ట్గా, రీసెర్చ్ స్కాలర్గా, ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారీలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకొని ఒక ఫార్మా ఇండస్ట్రీస్కి కూడా అక్కడ స్థాపించి గైనకాలజిస్ట్గా, ఆయుర్వేదిక్ మెడికల్ స్కాలర్గా వస్తున్న నవతరానికి ఆయుర్వేద ప్రాశస్త్యము తదితర అంశాలపై తను వైజ్ఞానిక సంపదను అందిస్తున్నటువంటి డాక్టర్ పాలెప్ గారికి ఈ సందర్భంగా జగిత్యాల తరఫున మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాం సార్. మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న గత 2 సంవత్సరాలుగా కరోనా వైరస్, ఈ కరోనా వైరస్తో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఒక్కటే మనకు శ్రీరామ రక్ష అని చెప్తున్న తరుణంలో మనం డాక్టర్ పాలెప్ గారు అసలు ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటున్న తీరు, వ్యాక్సినేషన్ అంటే ఏమిటి, అసలు ఆ వ్యాక్సినేషన్ మనం తీసుకుంటున్న వ్యాక్సినేషన్ ఈ మనుషుల ప్రాణాలు కాపాడటంలో ఒక వ్యాక్సిన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, వ్యాక్సిన్ అంటే ఏమిటి, ఈ వ్యాక్సిన్లో సాంకేతిక వ్యాక్సిన్ ఏ విధంగా ఉపయోగపడుతున్న దాని మీద డాక్టర్ పాలెప్ గారు మనకు వివరించాల్సిన కోరుతుంది. కరోనాకు వ్యాక్సిన్ చాలా ఉపయోగమయ్యే విషయం ఉంది. వ్యాక్సిన్తో కరోనా నిరోధం తప్పకుండా అవుతుంది అని అందరూ గమనించవలసిన విషయం. కనీసము వ్యాక్సిన్ 2 డోసులైనా తీసుకోవాలి. దానివల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. దాంట్లో ఏమీ అనుమానం లేదు. నిజంగా వ్యాక్సిన్ అంటే ఏమిటి అన్న విషయము మనం అర్థం చేసుకోవాలి. వ్యాక్సిన్ అంటే మనకు మన శరీరంలో ఏదైతే వైరస్ ఉంది, వైరస్ సంబంధించిన వీక్ సబ్స్టెన్సెస్ వైరస్ను లోని ప్రకారముగా మనం ఇస్తున్నాం. అటెన్యుయేటెడ్ వైరస్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. అంటే ఈ వైరస్ వలన మీకు మీ శరీరంలో వెళ్ళిన దాని తర్వాత ఆ రోగమును కానివ్వదు, కానీ దీనితో మన శరీరంలో ఆ వైరస్ మెమరీ తయారవుతుంది. ఈ మెమరీతోని యాంటీబాడీస్ తయారవుతాయి. దానివల్ల మీకు రోగ నిరోధక శక్తి అవుతుంది. ఎన్నో వ్యాధులకు మనకు వ్యాక్సిన్లు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లతోని ఆ వ్యాధులు కంట్రోల్లోకి వస్తున్నాయి, ప్రివెన్షన్ అవుతున్నది. కామనెస్ట్ ఎగ్జాంపుల్ అంటే స్మాల్ పాక్స్, పోలియోమైలైటిస్, ఇవన్నిటికీ మనకు వ్యాక్సిన్తోనే మనకు లాభం అయింది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఏం కొత్త విషయం కాదు. మన పురాతన కాలంలో కూడా వాళ్ళు ఏ విధంగా రోగ ప్రతీకారం పొందగలిగారు అనేది కూడా ఒక చాలా విచిత్రమైన విషయం ఉంది. మనం అర్థం చేసుకోవాలి. వ్యాక్క అనే శబ్దము లాటిన్ శబ్దము. వ్యాక్క అంటే గోమాత. గోమాత అంటే కౌ. కౌ ఈజ్ వ్యాక్క అన్నప్పుడు దాని నుంచి వెళ్ళింది వ్యాక్సిన్. ఇదంతా ఎలా వచ్చిందంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనే సైంటిస్టు, డాక్టరు, లండన్లో, he was advised by a cowherd woman that cows protect them because they are in service of cow. So therefore nobody suffered smallpox. This was what was the information he got, and then he found that it is the cow pox. Like we get smallpox, chicken pox, cow also gets a virus disease which is called chicken pox. Cow pox, they get cow pox, and this cow pox was inoculated as a vaccine to prevent the smallpox. That's how the first step we got the vaccine. That's why all the vaccines called vaccines, and they are related to the cow. Isn't it wonderful? అంటే ఈ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మన గోమాతకు దీనికి అనుసంధానంగా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ ఆవుల వలన మనకు ఎంత లాభం అయింది, మన సమాజానికి ఎంత సమాజం కాదు పూర్తి ప్రపంచానికి ఎంత లాభమైంది అని మనం అర్థం చేసుకోవాలి.
So therefore, cow, how this cow, service of cow products, how were they used in past? Let us go back into our past. ప్రతి సంవత్సరము మన దగ్గర శ్రావణ పూర్ణిమ ఉత్సవం అవుతుంది. ఈ ఉత్సవంలో మామూలుగా ప్రతి వాళ్లకు పంచగవ్య తీర్థం పెడతారు. అంటే పంచగవ్యంలో కలిపే పదార్థాలు ఏంటి అసలు? పంచగవ్యంలో 5 పదార్థాలు ఉన్నాయి, ఆల్ రిలేటెడ్ టు కౌ. గోమయము, గోమయం అంటే కౌడాన్, గోమూత్రము, మలము, మూత్రము, పెరుగు, పాలు, నెయ్యి, ఇవన్నీ ఆవువే కావాలి. వీటిని అన్నీ కలిపేసి ఇది పంచగవ్యం అవుతుంది. దానికి ఒక విధానం ఉంది. అది ఒక కాపర్ పాత్రలో తయారు చేయాలి. దాంట్లో కుష అంటే మన గరిక, ఆ గరిక రసం కూడా దాంట్లో కలపాలి. ఈ గరిక రసం కలిపి ఇది ఏదైతే పంచగవ్యం తయారవుతుందో ఈ పంచగవ్యము చిన్న మాత్రలు ఇస్తాము. దీని వల్ల ఎలాగ లాభం అవుతుంది అన్న ప్రశ్న మీకు అందరికి రావచ్చు. గోమయములో అన్ని వైరసెస్, అన్ని బ్యాక్టీరియా, ఇంటెస్టిన్లో ఉండే అన్నీ ఉంటాయి దాంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలియోమైలిడ్ వైరస్, ఈవెన్ ఎనీ వైరస్ ఫర్ దట్ మ్యాటర్, ఇఫ్ ది కౌ ఇస్ హార్వెస్టెడ్ దే విల్ బి దేర్ ఇన్ ది కౌ డంగ్. ఎనీ బ్యాక్టీరియా, టైఫాయిడ్, ట్యూబర్క్లోసిస్, టిటనస్, ఇవన్నీ కౌ డంగ్లో ఉంటాయి. వీటికి మనం ఎప్పుడైతే దీన్ని కౌ యూరిన్తో ట్రీట్ చేస్తామో, ఆ కౌ యూరిన్తో ట్రీట్ చేయడం వల్ల కౌ యూరిన్, ఫ్రెష్ కౌ యూరిన్ ఇస్ అసిడిక్. ఈ అసిడ్ కౌ యూరిన్ కౌ డంగ్కు కలిపేసి దాన్ని సరిగా మిక్సప్ చేసి గట్టిగా ఓ కాపర్ పాత్రలో, కాపర్ ఈజ్ అయనైజింగ్ మెటల్, దానివల్ల బ్యాక్టీరియా ఇవన్నీ చనిపోతాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. అందుకే కాపర్ పాత్రలో నీళ్లు తాగమని చెప్తారు. దాంట్లో తయారు చేయాలి. తయారు చేసి అది వడయబోసి దాంట్లో ఆ రసములో పాలు, పెరుగు, నెయ్యి కలిపి దాంట్లో ఈ మన కుష గ్రాస్, అది ఆ గ్రాసు రసం తీసి దాంట్లో కలిపేసి ఒకదానికి మాత్ర ఉంది, ఎంత కలపాలి, ఏం చేయాలి, అదో శాస్త్రం. ఆ పద్ధతులు తయారు చేసి ఫ్రెష్గా అది పంచిపెట్టాలి. ఒక 2 ఉద్ధరణిలు తీర్థం, తీర్థం అంటే ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 2 to 4 ml to 5 ml maximum. So what are we gaining out of this is we are gaining the entry of attenuated either bacteria or viruses, whichever they are there. But how does this pass through acid gastric juice in the stomach? This is a question mark. So the technology what was used is to mix it the cow ghee. The cow ghee coats, so without being affected by the acid, it will straight away go into intestine. Intestine lopata, we got lot of what is called Peyer's patches. ఈ Peyer's patches అంటే they are the source of your immunity. T cells ఇవన్నీ తయారయ్యేవి, B cells ఇవన్నీ అక్కడే తయారవుతాయి. మన ఇమ్యూన్ పవర్ ఉన్నది మన ఇంటెస్టిన్లో తయారవుతుంది. ఆయుర్వేదంలో కోష్టము చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. కోష్టము, అగ్ని అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీ కోష్టంలోనే మీ అంత తేజస్సు ఉంది, మీ కోష్టంలోనే మీ రోగ నిరోధక శక్తి ఉంది. అందుకే నేను కోష్టంను కాపాడుకోమంటారు. కోష్టం అంటే ఆ వర్డ్ ఎలా వచ్చిందంటే కాష్టం నుంచి కోష్టం వచ్చింది. కోష్టము, కాష్టము. కాష్టం అంటే యజ్ఞ వేదికలు పెట్టే కట్టెలు, కర్రలు, అది కాష్టం. కాష్టం నుంచి కోష్టం వచ్చింది, ఎగ్గ కోష్టం. ఇవి మీ కడుపు కూడా ఎగ్గ కోష్టమే. మనం తినే తిండి కూడా అది ఒక యజ్ఞమే చేస్తున్నాం మనం. ప్రతిరోజు ప్రతిరోజు ఆ యజ్ఞము సరిగా ఫలం కావాలంటే ఆ కోష్టం మనం కాపాడుకోవాలి. ఒకవేళ మనం ఆ కోష్టం కాపాడుకోకపోతే మనకు అన్ని రోగాలే, మన నిరోధక శక్తి ఏం ఉండదు. సో దేర్ ఫోర్ మిత ఆహారము
వినలేదా? చాలా ఇంపార్టెంట్. హితము మితము ఈ రెండు శబ్దాలు చాలా ఇంపార్టెంట్. హితమైన ఆహారము తినడము, మితంగా తినడము. మితం అంటే మెజర్డ్. మనం ఎంత తినాలో అంతే తినాలి. మన కడుపు కంటే మించి తింటే లాభం లేదు. ఒకసారి కొట్టేస్తే బాగా లాభం లేదు. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద హోల్ idea behind giving the Panchagavya so as to raise your immunity. So we have done a lot of research on this, and we have established the fact that Panchagavya does improve the immunoglobulins in the body. It does improve the immune power of any person. So we believe that our ancient people knew the benefits of Panchagavya Prashan. Fresh Panchagavya is what it is required to be done once a year and again to be repeated next Shravani. Now you might ask, why Shravani? సో శ్రావణి రోజు ఈ పంచగవ్య ఎందుకు తీసుకోవాలి? Why that is? Because it is during this period cows have maximum cowpox. All that infections, viral infections are excreted into the cow products. So therefore, that is the best time to get the proper type of the organisms, and these organisms will go into your gut and gut microbiome. ఇప్పుడు the fresh new science now gut microbiome, and this gut microbiome is enlivened by this Panchagavya, and this gut microbiome will help us to fight the corona disease, is our belief, and we think this should help people. And our tradition was very, very scientific, and let us also support our tradition and take forward this Panchagavya Prashan. సో అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ రీసెర్చ్ స్కాలర్గా మీరు అంటే ఈ పంచగవ్యాన్ని ఏ విధంగా సొసైటీలోకి తీసుకెళ్తున్నారు అంటే ఇప్పటి వరకు మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారు? For last many years we have studied on Panchagavya in different platforms. We have done animal studies, we have done number of the biological studies to establish that Panchagavya is number one, it is harmless. Number two, it gives a protective power to fight against the various even bacterial infections. Not only I am talking of viruses, but also about bacterial infections. So we hope that Panchagavya gives the results, and right now our research is going on at a human level with this traditional use of Panchagavya. We are going to follow up of these people who have taken Panchagavya, and we will follow up for next 1 year how these people were prevented from any disease, or did they have any side effects, did they have any complications, or were they benefited or not. That will tell us, and we are going to do a large study, and already in Telangana state more than some 18 centers are working, and they are doing at least twice, after 1 month, second dose. So 2 doses are given minimum to these people, and we will be observing and seeing what is going to happen to them. And we are sure our traditional knowledge will be useful for our population. సో అంటే మనం చెప్పుకునేది ఏంటంటే మన బాడీలో కొన్ని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేది ఈ పంచగవ్యాలు. పంచగవ్యాన్ని మనం అంటే విరివిగా ఎక్కువగా మోతాదంటే ఈ సొసైటీలకు తీసుకువెళ్ళిన రోజు ఈ వ్యాక్సిన్ లాంటి వాటికి పూర్తి సార్థకత ఏర్పడుతుంది. అంటే మనం మీరు అన్నట్టుగా గోరక్షణతో పాటుగా ఆవు నుంచి వచ్చే ప్రొడక్ట్స్ను మనం ఒక మానవ సమాజానికి ఒక వ్యాధి నిరోధక శక్తికి ఎంతగా ఉపయోగపడుతుందో అన్నది ఇప్పుడు మీరు ఈ పంచగవ్యం ద్వారా చెప్పడం జరిగింది. Yes, this is one facet. Yes. There are many facets of cow,
But But this is one facet which will be very, very useful. సో థ్యాంక్ యూ. సో ఇది ఇప్పటి వరకు అంటే మనం ఒక బాడీలో వైరస్ని ఏ విధంగా ఎందుకు ఇస్తాము, అసలు ఇచ్చే వైరస్ ఎలాంటి వైరస్ని మనం బాడీ తట్టుకుంటుంది, ఇకపోతే ప్రస్తుతం ఈ సమాజంలో ఒక గో సంరక్షణ చేపట్టాలన్న నినాదాలు ఒకవైపు వెలువడుతున్న తరుణంలో ఆవు నుంచి వెలువడే ప్రొడక్ట్స్ మన బాడీలో ఎంతవరకు అవి ఉపయోగపడగలవు, వ్యాధి నిరోధక శక్తి కోసం ప్రతి సంవత్సరం ఒక శ్రావణి రోజున ఎందుకు ఈ పంచగవ్య అనే పదార్థాన్ని తీసుకోవాలన్న దానిపై క్లియర్ అంటే మనకు విపులీకరించడంతో పాటుగా ఈ గోవు నుంచి వెలువడే ప్రోడక్ట్స్లో ప్రధానంగా గోమయం, గోమూత్రము, గో అంటే ఆవు నుంచి వచ్చే నెయ్యి, పాలు, పెరుగు, ఈ ఐదింటి మిశ్రమంతో ఒక వ్యాధి నిరోధక శక్తి పెంపొందించగలుగుతుందని చెప్పిన సందర్భంలో మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. Thank you.